ఇవాళ వైసీపీ ప్రజా ప్రతినిధులతో పార్టీ అధినేత జగన్ సమావేశం కానున్నారు. విశాఖ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఆయన భేటీ కానున్నారు. ఇవాళ జరిగే సమావేశానికి అరకు, పాడేరు నియోజకవర్గాల్లోని ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇప్పటికే వైసీపీ తన అభ్యర్థిగా బొత్స సత్యనారాయణని ప్రకటించింది. ఆయన గెలుపు కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో వైఎస్ జగన్ వరుసగా భేటీ అవుతున్నారు. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై వారిని జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే నేతలు పార్టీ మారకుండా చూసుకునేందుకు నేతల్ని ఆయన బుజ్జగించనున్నారు. విశాఖ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఈరోజు మాజీ సీఎం జగన్ భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, మొత్తంగా మరో ఎన్నికల వాడి వేడి అయితే ప్రస్తుతానికైతే విశాఖలో చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు స్థాయి సంఘానికి సంబంధించి ఎన్నికలు ఈ రోజు 10:30 స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా ఎమ్మెల్సీ ఏదైతే వంశీకృష్ణ యాదవ్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక సంస్థలకు సంబంధించి ఆయన ఎమ్మెల్సీకి ఎన్నికవడం జరిగింది. ఆ తర్వాత జనసేన పార్టీలో చేరి ఆయన ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా ఉన్నారు కనుక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ ఒక ఎమ్మెల్సీ స్థానం కోసం ఉప ఎన్నిక అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇటు కూటమికి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మొత్తం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఉప ఎన్నిక అయితే చాలా హోరాహోరీగా అయితే సాగుతుంది. ఈ నెల 13వ తారీఖున దీనికి సంబంధించి నామినేషన్ జరుగుతుంది. 30వ తారీఖున ఎన్నిక, 3వ తారీఖు లెక్కింపు కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క ఏదైతే ఎమ్మెల్సీ స్థానం ఉందో దీన్ని సాధించుకోవడానికి, దక్కించుకోవడానికి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది కనుక, ఎందుకంటే దాదాపుగా 814లో వాళ్ళకి 600 వరకు కూడా మెజారిటీ ఉంది. అదేవిధంగా కూటమికి సంబంధించినంత వరకు కూడా చూసుకుంటే ఒక 236 వరకు కూడా ఉన్నారు. అంటే మిగతా సభ్యులందరినీ కూడా డైవర్ట్ చేస్తే గానీ ఇప్పుడు కూటమికి సంబంధించి ఎవరైతే అభ్యర్థిని అయితే ఇంకా ఖరారు చేయలేదు. ప్రస్తుతానికి చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణకి అయితే ఇప్పటికే పేరును ప్రకటించడం జరిగింది. కూటమి అభ్యర్థుల నుంచి దాదాపుగా పీలా గోవింద్ పేరు అయితే ఖరారు చేసినట్టుగా చేస్తుంది. ఈ రోజు అయితే వాళ్ళని అభ్యర్థి పేరును అయితే అధికారికంగా ప్రకటించింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది కనుక వాళ్ళెవరు కూడా చేజారిపోకుండా ఉండడం కోసం ఇప్పటికే విశాఖలోనే బొత్స సత్యనారాయణ, అదేవిధంగా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి ఇక్కడే మకాం వేసి వాళ్ళందరూ కూడా క్యాంపు కార్యాలయాలకు అయితే తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు దాంట్లో భాగంగానే మొత్తం ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఈ ఓటర్లందరూ కూడా మాజీ సీఎం జగన్ కలిసి జగన్ వీళ్ళకైతే దిశానిర్దేశం చేయబోతున్నారు. ఓటింగ్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, అదేవిధంగా ఓటు వేసేటప్పుడు కానీ, ఓటు వేసే ముందు కానీ ఎవరైనా సరే మరి పక్క చూపులు చూడకుండా ఉండేందుకు కూడా జగన్ అయితే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రమే ఇక్కడ విశాఖ నుంచి, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లికి సంబంధించిన మొత్తం ఎవరైతే నాయకులు ఉన్నారో సర్పంచులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ వీళ్ళందరూ కూడా అక్కడికి తాడేపల్లి అయితే చేరుకోవడం జరిగింది. అక్కడ జగన్ తో ఈ రోజు 10 గంటలకి సమావేశం కానున్నారు. సమావేశం అయిన తర్వాత తిరిగి వాళ్ళందరినీ కూడా ఈ 20 రోజుల పాటు, ఎందుకంటే 30వ తారీఖు ఎన్నిక జరగబోతున్నాయి కనుక 30వ తారీఖు వరకు కూడా వీళ్ళందరినీ కూడా ఎక్కడ అయినా ఉంచాలా లేదంటే ఇంకేదైనా సరే భద్రమైన ప్లేస్ లో ఉంచాలన్న దాని మీద కూడా ఒక ఆలోచన చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే దీనికి తిప్పికొట్టేందుకు కూడా పూర్తిగా కూటమికి సంబంధించిన సభ్యులు బీజేపీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, అదేవిధంగా టీడీపీ మొత్తం ముగ్గురికి అంటే 3 పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా వాళ్ళందరినీ అయినా సరే ఏ విధంగా ఆకర్షించాలి, వాళ్ళందరికీ కూడా గెలుపు కావాలి అనుకుంటే తప్పకుండా వాళ్ళలో కొంతమందిని డైవర్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే కూటమికి సంబంధించిన నేతలంతా కూడా ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా నిన్న ఏదైతే వైవి సుబ్బారెడ్డి విశాఖలో ఒక సమావేశం ఏర్పాటు చేశారో మొత్తం ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన దీని మీద చాలా మంది కూడా కార్పొరేటర్లు కావచ్చు, జడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించి కొంతమంది ఇక్కడైతే అటెండ్ కాలేదు. అయితే వాళ్ళంతా కూడా ఇప్పటికే చూసుకుంటే 8 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నాయి. 8 మంది టీడీపీలోకి, 5 జనసేనలోకి చేరు, మరికొంతమంది వచ్చే అవకాశం ఉంది. కానీ తప్పకుండా
గెలుపు అయితే సాధ్యం అవుతుందంటూ కూడా కూటమికి సంబంధించిన వాళ్ళు అయితే ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.